హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ టాపిక్ వచ్చేసి డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో శృంగారంలో సామర్థ్యం తగ్గిపోవటం వల్ల వాళ్ళ పార్ట్నర్స్తో తరచూ మనస్పర్ధాలు, గొడవలు. ఈ మధ్యకాలంలో మా దగ్గర చాలా కేసులు వస్తున్నాయండి. షుగర్ హైదరాబాద్లో బాగా పెరిగిపోయింది. మన మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో షుగర్ బాగానే పెరిగి ఉంది. షుగర్ వచ్చేసి బాడీలో 5 సంవత్సరాలు అయితే దాదాపు 30-40% మగతనం తగ్గొచ్చండి. డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది కాబట్టి 10 సంవత్సరాలు అయితే దాదాపు 80-90% మగతనం తగ్గొచ్చు. చాలా సందర్భాల్లో చాలా పేషెంట్లు మేము చూస్తున్నాం. మా అనుభవం చెప్తున్నానండి. షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన బాడీలో నరాలు బలహీన పడుతుంటాయి. షుగర్ ఎక్కువ ఉండటం వల్ల నరాల మధ్య ఉన్న కణాలు చచ్చిపోతుంటాయి. దానికి డయాబెటిక్ న్యూరోపతి అంటారు. నరాలు బాగా ఉన్నప్పుడే రక్తనాళాలు బాగున్నప్పుడే అంగం ఆరోగ్యంగా ఉంటుంది. బాడీలో హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి. షుగర్ బాగా షుగర్ నార్మల్ ఉన్నా షుగర్ బాగా పెరిగిపోయినా ఇంకా నష్టం జరుగుతుంది. షుగర్ వల్ల ఏమవుతుందంటే నరాల్లో ఉన్న సెల్స్ డెడ్ అవుతుంటాయి. డయాబెటిక్ న్యూరోపతి. అలాగే రక్తనాళాలు అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తీసుకొచ్చే రక్తనాళాల్లో కూడా లోని దాని పొర పాడైపోవటం వల్ల, డ్యామేజ్ అయిపోవటం వల్ల, దాంట్లో కాల్షియం లాంటిది వచ్చి కూడుకోవటం వల్ల ఆ లేయర్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అవి అంటే డైలేట్ అవ్వక అంగం వైపు రక్త ప్రసరణ పూర్తి స్థాయిలో రాదు. అంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎరెక్షన్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ ఆగదు. దానికి లేపి నిలబెట్టి అంటే ఈ స్తంభనను మెయింటైన్ చేసే నరాలు బలహీనపడడం వల్ల అంగం కిందికి వచ్చేస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. డయాబెటిక్ న్యూరోపతి వల్ల ఈ సమస్య వస్తుంది. యునానీలో ఇలాంటి వాళ్లకు రక్తనాళాలు మళ్ళీ రిపేర్ చేసే మందులు, పాడైన నరాలకు మళ్ళీ బలపరిచే యునానీ మందులతో మళ్ళీ వాళ్ళ శృంగారంలో రాణించేంత గట్టితనం, రౌతు, మళ్ళీ పాత యవ్వనం తిరిగి వచ్చినట్టు మందులు ఉంటాయండి. డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ షుగర్ ఉన్న వాళ్ళకు నేను బాధ్యతగా చెప్తున్నాను, మీకు ఏ సమస్యలు ఉండదు. మీరు షుగర్ నార్మల్ పెట్టుకోండి, వాకింగ్, ఎక్సర్సైజ్ పెంచుకోండి, నిద్ర పెంచుకోండి, కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ ఎక్కువ వాడుకోకండి. మీరు మా దగ్గర రండి. మీకు సమస్య ఉంటే ఈ సమస్యతో మీరు కొన్ని రోజులు మందులు వాడుకుంటే శాశ్వతంగా బయటపడవచ్చు. షుగర్ నార్మల్ పెట్టుకొని వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ మీకు ఈ దరిదాపుల్లో మీకు ఏ సమస్య రాకుండా ఉంటుందండి. విన్నారు కదండి. షుగర్ ఉన్న వాళ్ళల్లో అంగస్తంభన మధ్య ఈ సమస్య బాగా పెరిగిపోతుందండి. మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య షుగర్ వల్ల వచ్చి ఉంటే మీరు ఏ బిర్యం చెందగా నిర్భయంగా నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యునానీ బాధ్యతగా ఏం చెప్తున్నా అంటే, యునానీ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మాటికి మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒకసారి మందులు వాడుకొని మీరు షుగర్ నార్మల్ పెట్టుకొని డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ పెంచుకున్నారనుకోండి, మళ్ళీ మీ దరిదాపుల్లో అంగస్తంభన సమస్య రాకుండా ఉంటుంది. మీరు వారానికి 2 సార్లైనా హాయిగా సెక్స్ చేసుకోవచ్చండి. మీకు ఏ లోపం రాకుండా ఉంటుంది. విన్నారు కదండి. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉంటే మీరు ఎక్కడి నుండైనా నాతో మాట్లాడవచ్చు, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దగ్గరలో ఉంటే ఆ సౌలభ్యం ఉంటే నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చండి. అప్పుడు ఎవరైనా